వెల్కమ్ టు క్షత్రియ బేరీ. ముందుగా ఇవాళ అప్డేట్స్ చూద్దాం. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై సిపిఐ నేత మధు మండిపడ్డారు. తక్కువ విలువ చేసే ఆస్తులను హామీగా పెట్టి ఎక్కువ రుణం తీసుకున్న బ్యాంకును మోసం చేశారని విమర్శించారు. గంటా వ్యవహారంపై సీఎం చంద్రబాబు మౌనం వేడాలని డిమాండ్ చేశారు. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం కోసం చట్టవిరుద్ధంగా భూసేకరణ చేస్తే సహించేది లేదని, ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు పాల్పడితే ఢిల్లీ నుంచి పార్లమెంటరీ బృందాన్ని పిలిపిస్తామని, నష్టపరిహారం లేకుండా పరిశ్రమలు స్థాపిస్తే భౌతికంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. పాత నోట్ల గడువు ముగిసినందున కరెన్సీ ఆంక్షలు ఎత్తివేయాలని మధు డిమాండ్ చేశారు. వేడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నిత్యం పారదర్శక గురించి, నిజాయితీ గురించి, మంచి పరిపాలన గురించి ఉపన్యాసాలు చేసే ముఖ్యమంత్రి తన నిజాయితీని రుజువు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇప్పుడు వచ్చిందని మేము భావిస్తున్నాం. గంటా శ్రీనివాసరావు ప్రత్యూష అనేటువంటి కంపెనీని ఎప్పుడో ప్రారంభించి ఆయన లాభాలన్నీ కూడా ఈ కంపెనీ ద్వారానే, ఆయన ఆదాయాలన్నీ కూడా ఈ కంపెనీ ద్వారానే ఆయన పొందాడు. ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటున్నప్పుడు ప్రత్యక్షంగా డైరెక్టర్గా ఉండే బదులు గ్యారంటర్గా మారి ఇప్పటికే ఆయనకి 25% షేర్లు దాంట్లో ఉన్నాయి. అందువల్ల ఇండియన్ బ్యాంక్కి 200 కోట్ల రూపాయలు ఆయన బాకీ ఏదైతే బాకీ ఉన్నదో ఆ బాకీని వెంటనే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈలోగా ప్రజాప్రతినిధిగా ఉండడానికి ఆయన అర్హులు కాదని చెప్పి ఈరోజు ప్రజానీకం భావిస్తూ ఉన్నాం. దీని మీద ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేశారు. ఏ రకమైనటువంటి అనుమతులు దానికి లేవు. అయినా చట్టవిరుద్ధంగా కలెక్టర్ భూముల్ని సేకరించడానికి చర్యలు చేపట్టాడు. ఈ కలెక్టర్ మీద చట్టవిరుద్ధంగా వ్యవహరించినందుకు కేసు పెట్టాలని చెప్పేసి, ఈ కలెక్టర్ మీద చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలా కాని ఎడల ఢిల్లీ నుంచి పార్లమెంటరీ బృందాన్ని ఇక్కడికి దించుతామని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. జిఎంఆర్ ఎస్ఈజెడ్, ఈ ఎస్ఈజెడ్లో 2004 నుంచి 2009 దాకా 10,400 ఎకరాల భూమిని సేకరించారు. గ్రామాలు అక్కడే ఉన్నాయి. భూమి అంతా రైతుల చేతుల్లో నుంచి కంపెనీ చేతుల్లోకి వెళ్ళింది. రైతులకి ఈరోజు చేసుకోవడానికి పనులు లేవు. 12 సంవత్సరాలైంది ఈ ఎస్ఈజెడ్ ప్రారంభించి. 5 సంవత్సరాల్లో ఎస్ఈజెడ్ కన పరిశ్రమలు కన పెట్టకపోతే భూములు తిరిగి ఇవ్వాలని చట్టం ఉన్నది. కానీ ఆ ఎస్ఈజెడ్ని భూములు పరిశ్రమలు పెట్టలేదు, భూములు తిరిగి ఇవ్వలేదు. రైతుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి, ఆవేదన ఈరోజు వ్యక్తం అవుతాం. జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కొత్త సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా మిత్రపక్షాలతో కలిసి పనిచేయడంలో సిఐటియు ఎప్పుడు ముందుంటుందన్నారు. 2017 సమాచారం నిమిత్తం దాదాపు 12,000 మందికి ఈ క్యాలెండర్ను అందించినట్లు తెలిపారు. సిఐటి అన్నదిగా కూడా అవుట్సోర్సింగ్, అనార్గనైజ్ సెక్టారు, పర్మనెంట్ ఎంప్లాయీస్, వివిధ వర్గాలందరికీ కూడా కలుపుకొని పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ తాలూకు కోరికలు, హక్కులు, వాళ్ళకి అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ ఇవన్నీ చేసుకుంటూ ప్రతినిత్యం కూడా కార్మికుల్లో ఉంటూ కార్మిక పక్షపాతికి వాళ్ళు పనిచేస్తున్నటువంటి వ్యవహారం అందరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరంలో 010 మీద వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు కానీ, 58 నుంచి 60 సంవత్సరాలు తప్పించడంలో కానీ, ఈ కార్మికులకి, మామూలు పర్మనెంట్ కార్మికులకి, ప్రైవేట్ కార్మికులకి, అనార్గనైజ్ సెక్టార్కి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి అనుకూలంగా సమాన పనికి సమాన వేతనం అనేటువంటి నినాదంతో ముందుకెళ్తూ కార్మికుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి, వాళ్ళ గృహవసతి కల్పించడానికి, వాళ్ళ బ్రతుకుల్లో మంచి చేయడానికి ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 2016కి వీడ్కోలు పలుకుతూ 2017లో వీళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కార్మిక సంక్షేమ ధ్యేయంగా కార్మికుల తాలూకు భద్రత, ఉద్యోగ భద్రత మీద గట్టి పట్టుతో పనిచేస్తున్నారు.
మిత్రపక్షాలైనటువంటి ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్, వైఎస్ఆర్సీపీ తదితర ఇతర యూనియన్లు అన్నీ కూడా కలుపుకొని వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి దాంట్లో మా వంతు సహకారం ఎప్పుడు అందిస్తామని చెప్పి పత్రికా మీకు తెలియజేస్తున్నాను. క్యాలెండరీ ఒకటి, పాకెట్ డైరీ వేయటం అనేది క్రియేటివ్ పద్ధతి. అలాగే ఈ సంవత్సరం కూడా క్యాలెండరీ అలాగే పాకెట్ డైరీ కూడా ముద్రించి మొత్తం పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ లేబర్ అందరికీ దాదాపు 12,000 మందికి అది మేము అందుబాటులో తీసుకురావడం అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు క్యాలెండరీ అనేది ఓపెన్ చేస్తూ ఉన్నాం. అట్లా కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు, చట్టాలు కానీ ఇతర పరిష్కార మార్గాలు కూడా ఆ రెండింటిలో కూడా పొందుపరిచి వాళ్ళకి అందుబాటులో తీసుకెళ్ళేదానికి మాత్రం సిఐటి కృషి చేస్తూ ఉంది. ఏమైనా భవిష్యత్తులో 2017లో పర్మనెంట్ ఉద్యోగులకు పెండింగ్ ఉద్యోగ సమస్యలు ఏవైతే ఉన్నాయో అలా కాంట్రాక్ట్ కార్మికులు 297 జీవో రద్దు విషయంలో కూడా సిఐటియు అలాగే మిత్రపక్షాలు కలుపుకొని గట్టిగా పోరాడాలనేది మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి నూతన సంవత్సరం ఖచ్చితంగా కార్మికులకి మంచి ఫలితాలు వచ్చే విధంగా ఉంటుందని చెప్పేసి మేము ఆశిస్తాం. విశాఖ జిల్లా రాష్ట్ర ప్రభుత్వం పింఛన్దారుల సంఘం వారు నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పింఛన్దారుల సంఘం అధ్యక్షులు ప్రసాదరావు మాట్లాడుతూ జిల్లాలోని ఉన్న 34,000 మంది పెన్షన్దారుల హక్కుల కోసం పోరాడతామన్నారు. జనరల్ సెక్రటరీ సత్యనారాయణ మాట్లాడుతూ 74 సంవత్సరాలు దాటిన పెన్షన్దారులకు ఎక్స్ట్రా పెన్షన్ వర్తించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు. హెల్త్ కార్డ్స్, డిఏల కోసం పెన్షన్దారుల డిమాండ్స్ ను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ 11 సంవత్సరాలుగా హ్యాండ్ బుక్ కవర్ పేజీకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మనకి సపోర్ట్ చేస్తున్న ఆ స్టేట్ బ్యాంక్ రీజనల్ బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం విశాఖ జిల్లా ఆధ్వర్యంలో 34,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. వారి తరపున ఈ రోజున హ్యాండ్ బుక్ కమ్ డైరీ 2017 సంవత్సరం ఇనాగ్రేట్ చేస్తున్నాం. దీనికి ఎంతోమంది సహకరిస్తున్నారు. అలాగే మేము సమస్యలు పిఆర్సీ ఏరియర్స్ కానీ, డిఎన్ఎస్ రిలీఫ్ కానీ, హెల్త్ కార్డ్స్ కానీ వీటన్నిటి మీద ప్రభుత్వంలో దఫాలుగా చర్చలు సాగిస్తూ వాటిని సాధించుకునే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఆ కార్యక్రమానికి జిల్లా మొత్తం మీద విచ్చేసిన ప్రతినిధులందరికీ స్వాగతం పలుకుతున్నాం. రాబోయే 2017 సంవత్సరంలో ఉద్యమాలకు కూడా ఉద్యమిస్తామని మీకు ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటాం. ఇప్పుడు మెయిన్ మాకున్నటువంటి ప్రధాన డిమాండ్లు హెల్త్ కార్డ్స్, పిఆర్సీ ఏరియర్స్, డిఎన్ఎస్ రిలీఫ్స్. ఇప్పుడు 2 విడతలుగా మాకు డ్యూ ఉన్నారు. రేపు జనవరి దాటితే 3వ విడత డిఏ ప్రభుత్వం అనౌన్స్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ 3 విడత డిఏలు డ్యూ అవుతారు. కాబట్టి ఈ డిమాండ్ల కోసం రాష్ట్ర సంఘం ద్వారా మొన్న 23/12/2016 నాడు స్టేట్ ఎగ్జిక్యూటివ్ అయింది. స్టేట్ ఎగ్జిక్యూటివ్లో కూడా రాష్ట్ర నాయకత్వానికి మా డిమాండ్స్ గురించి వాళ్ళకి ఇప్పుడు తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా ఈ హెల్త్ కార్డ్స్ విషయంలో ఆల్రెడీ కోర్ కమిటీ మీటింగ్ 20/12/2016 నాడు హైదరాబాద్లో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన శ్రీ టక్కర్ గారు అధ్యక్షతన జరిగింది. అందులో కూడా ఇది చాలా సీరియస్గా ఇంప్లిమెంట్ చేయాలి. 25% ఎక్స్ట్రా ప్రీమియం కూడా చెల్లించడానికి ఎంప్లాయీస్ ఒప్పుకున్నారని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ 3 డిమాండ్స్ని చేయాలని ఒకటి. 4వది 70 సంవత్సరాలు కంప్లీట్ చేసినటువంటి ప్రతి పింఛనదారునికి 15% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలన్నది ప్రధానమైన డిమాండ్గా ఉంది. దాన్ని కూడా చేయాలని చెప్పేసి అదిని జనవరి లాస్ట్ వీక్లో చీఫ్ మినిస్టర్ గారితో 40 ఏళ్ళు గడిచిన కారణంగా విజయవాడలో జరగబోయేటువంటి మహాజన సభలో చీఫ్ మినిస్టర్ గారికి మెమరాండం సమర్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. నేటితో ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాంగ్ పదవీకాలం ముగిసింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని అమర్జోత్ జవాన్ వద్ద నివాళి అర్పించారు. గార్డ్ ఆఫ్ హానర్ కార్యక్రమంలో పాల్గొన్న దల్బీర్ మాట్లాడుతూ దేశ ప్రతిష్టను నిలిపేందుకు నిత్యం ప్రాణత్యాగం చేస్తున్న జవాన్లకు సెల్యూట్ చేశారు. తనకు మద్దతు తెలిపిన ప్రధానికి ఆర్మీ ఆపరేషన్లు చేపట్టడంలో స్వేచ్ఛనిచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. Today, I superannuate after 43 years of service to the nation and having commanded the 3rd largest army of the world for 2.5 years. At the outset, I salute
or martyrs who made supreme sacrifice in the line of duty to uphold the integrity and honor of the nation. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి 70 ఏళ్ల అనిల్ బైజల్ నేడు ఆ బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న నజీబ్ జంగ్ ఆకస్మికంగా రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో అనిల్ బైజల్ను నియమించారు. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జి రోహిణి రాజ్ నివాసంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అనిల్ బైజల్ మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ నగరంలో శాంతి భద్రతలు, మహిళల రక్షణ, కాలుష్యం వంటి పలు సమస్యలపై వాటి పరిష్కారానికి ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు. బీహార్లోని బాక్సర్ సెంట్రల్ జైలు నుంచి 5 ఖైదీలు పరారయ్యారు. అనారోగ్యంగా ఉందన్న కారణంతో వీరంతా జైల్లోని హాస్పిటల్ వార్డులో కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. వీరంతా టాయిలెట్ విండోను బద్దలు కొట్టి పరారైనట్టు జైలు అధికారులు తెలిపారు. పరారైన 5 ఖైదీల్లో మరణశిక్ష పడ్డ ఖైదీ కూడా ఉన్నాడు. మిగిలిన 4 వివిధ కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. పరారైన ఖైదీల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి క్షత్రియ బేరి.